నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈ రోజు నేను మీకు వీడియోలో బ్రైడల్ లెహంగా సెట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ కలెక్షన్స్ కోసం, మోర్ డిజైన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రైడల్ లెహంగా కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోయే లెహంగా ఇదేనండి. ఇది మనకి చాలా హెవీ వర్క్ లో వచ్చింది అన్నమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి లెహంగా, బ్లౌజ్ అండ్ ఇంకా దుపట్టా అయితే ఇచ్చారండి. వీటి డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఈ బ్రైడల్ లెహంగా మనకి టొమాటో రెడ్ కలర్ లో వచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ నెట్ లో అయితే వస్తుంది అనమాట. మనకి లెహంగా అంత ఓవరాల్ గా హెవీ డిజైన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇది మనకి బ్రైడల్ డిజైన్ లో అయితే వచ్చింది అనమాట కంప్లీట్ గా. ఈ మధ్యలో మీరు చూడండి మనకి ఫ్లవర్స్, లీవ్స్, స్టోన్ వర్క్ చాలా హెవీగా అయితే వచ్చింది అనమాట. ఇందులో మీరు చూసుకుంటే ఫ్లవర్స్ వచ్చేసి పీచ్ కలర్ లో అండ్ లీవ్స్ గ్రీన్ కలర్ లో వచ్చాయండి. థ్రెడ్ వర్క్ లో వచ్చాయి అండ్ అక్కడక్కడ మనకి ఎల్లో కలర్ లోనే థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. మనకి లెహంగా అంతా ఓవరాల్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ కింద మీరు బార్డర్ చూసుకుంటే బార్డర్ కూడా మనకి బ్రాడ్ గా ఇచ్చారండి. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి హెవీ డిజైన్ అయితే వచ్చింది. ఇవన్నీ మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ వచ్చేసి పీచెస్ కలర్ లో అండ్ లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ లో వచ్చాయండి. కింద కూడా మనకి మొత్తం కంప్లీట్ గా ఫ్లవర్స్ తో వీళ్ళు వర్క్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ లెహంగాకి మ్యాచింగ్ బ్లౌజ్ చూస్తున్నామండి. లెహంగా అండ్ బ్లౌజ్ మనకి సెమీ స్టిచ్డ్ లో అయితే వచ్చింది అనమాట. ఇది కూడా మనకి టొమాటో రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెట్ లో అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు నెక్ చూసుకుంటే మనకి వీ నెక్ అయితే వచ్చింది. లెహంగాలో డిజైన్ మనకి బ్లౌజ్ లో కూడా వచ్చింది అనమాట. కంప్లీట్ గా గోల్డెన్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చాయన్నమాట. అండ్ స్టోన్స్ తో మనకి హెవీ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ లెహంగాకి ఓనీ చూస్తున్నామండి, మ్యాచింగ్ ఓనీ. ఇది కూడా మనకి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ లో అండ్ ఇంకా టొమాటో రెడ్ కలర్ లో వచ్చింది. ఓనీ కూడా మనకి చాలా హెవీగా అయితే వచ్చిందండి. అండ్ మనకి బోర్డర్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. ఇదంతా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. మనకి ఈ బార్డర్ లో కూడా చూసుకుంటే థ్రెడ్ వర్క్ లోని ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. పీచిష్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ లో చాలా కాంబినేషన్ లో చాలా మంచిగా వచ్చింది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ లో అయితే వస్తుంది అనమాట. సో ఇది మీరు రిసెప్షన్స్ లో వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. బ్రైడల్ లెహంగా కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే సెట్ ఇదేనండి. ఇది మనకి సెమీ స్టిచ్డ్ లో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ లో అయితే వస్తుందండి. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం లెహంగా డీటెయిలింగ్ చూస్తున్నామండి. ఇది మన కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ లో వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ లో అయితే వచ్చిందండి. లెహంగా అంతా ఓవరాల్ గా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చింది అనమాట. ఇవన్నీ మనకి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ మధ్యలో మనకి స్టోన్స్ అయితే స్టిక్ చేశారనమాట. కింద మీరు చూసుకుంటే ఈ బార్డర్ చాలా హెవీగా వచ్చింది. ఇందులో వచ్చేసి మనకి టెంపుల్ బాక్స్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇందులో మీరు చూసుకుంటే ఇది మనకి యూ కట్ లో అయితే వచ్చింది. పైన అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. మధ్యలో వచ్చేసి మనకి పెద్ద ఫ్లవర్ వచ్చి అటు ఇటు మనకి లీవ్స్, ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మనకి పార్ట్ అంతా కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చింది. ఇవన్నీ మనకి స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ కింద చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ మనకి లీవ్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మధ్యలో మనకి సేమ్ పైన ఇచ్చినట్టే కింద కూడా మనకి చిన్న సైజ్ లో అయితే ఇచ్చారండి. యూ కట్ వచ్చింది చూస్తున్నారు కదా. ఇందులో కూడా మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ మనకి గోల్డ్ థ్రెడ్ లో అయితే వచ్చింది. ఇవన్నీ మనకి స్టోన్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసి మనకి కట్ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పార్ట్ చూస్తున్నామండి. బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో వచ్చి నెట్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అనమాట. బ్లౌజ్ లో మీరు చూసుకుంటే మనకి రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. ఈ రౌండ్ నెక్ చుట్టూరా మీరు చూసుకుంటే మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ లోని ఫ్లవర్స్, లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది. మనకి ఇదంతా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు బాడీ పార్ట్ లో చూసుకుంటే ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ లోని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. కింద కూడా బార్డర్ లో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి సేమ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఓనీ చూస్తామండి. ఓనీ కూడా మనకి పర్పుల్ కలర్ లో వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ లో వచ్చిందండి. ఓనీలో మీరు చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చింది. అండ్ బార్డర్ మీరు చూసుకుంటే మనకి 2 sides ఈ బార్డరే వచ్చిందండి. చాలా సింపుల్ గా బాగుంది. ఇందులో కూడా మనకి లీవ్స్, ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కట్ వర్క్ అయితే వచ్చింది. ఈ డ్రెస్ లో మనకి డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ లెహంగా సెట్ ని మీరు సంగీత్ ఫంక్షన్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్రైడల్ లెహంగా కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే లెహంగా సెట్ ఇదేనండి. ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్ లో అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఇప్పుడు మనం లెహంగా చూస్తున్నామండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నెట్ లో వస్తుంది. కలర్ మనకి లెమన్ ఎల్లో కలర్ లో అయితే వచ్చిందండి. అండ్ బార్డర్ మనకి
బ్లూ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే లెహంగా అంతా ఓవరాల్ గా మనకి గోల్డ్ జరీలో హెవీ వర్క్ అయితే వచ్చిందండి. మనకి ఇవన్నీ ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చాయి అనమాట. కంప్లీట్ గా స్టోన్ వర్క్ లో అయితే వచ్చింది. బార్డర్ మీరు చూసుకుంటే మనకి బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. ఇది మనకి వెల్వెట్ మెటీరియల్ అయితే వచ్చింది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి బ్రాడ్ బార్డర్ అయితే వచ్చి ఇది కాపర్ జరీతో అయితే హెవీ వర్క్ లో అయితే వచ్చిందండి. ఇవన్నీ మనకి కంప్లీట్ గా స్టోన్ వర్క్ లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ చూస్తున్నామండి. బ్లౌజ్ మనకి లెమన్ ఎల్లో కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ లో అయితే వచ్చింది. ఇక్కడ మీరు నెక్ చూసుకుంటే రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. ఈ డిజైన్ మనకి నెక్లెస్ లా కనిపిస్తుంది కదా. అండ్ మీరు ఓవరాల్ గా చూసుకుంటే మనకి డిజైన్ అంతా కంప్లీట్ గా గోల్డ్ జరీలో అయితే వచ్చింది అనమాట. ఫ్లవర్స్ లీవ్స్ అండ్ మనకి స్టోన్ వర్క్ అయితే హెవీగా వచ్చింది. ఇప్పుడు మనం ఓని చూస్తున్నామండి. ఓని వచ్చేసి మనకి లెహంగా కాంట్రాస్ట్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. ఇది మనకి బ్లూ కలర్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ లో వస్తుందండి. అండ్ మీరు ఓని అంతా చూసుకుంటే మనకి గోల్డ్ జరీ బుటా వర్క్ అయితే వచ్చిందండి విత్ స్టోన్స్ వచ్చింది అనమాట. అండ్ బోర్డర్ కూడా మనకి 2 sides అయితే ఉంది. బోర్డర్ లో మీరు చూసుకుంటే కట్ వర్క్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఇదంతా మనకి గోల్డ్ జరీలో ఫ్లవర్స్ లీవ్స్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది మనకి అఫోర్డబుల్ ప్రైస్ లోనే వస్తుంది అనమాట. సో ఈ లెహంగా సెట్ మీరు వెడ్డింగ్స్ వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదండి, ఇది ఫైనల్ లుక్ అన్నమాట. సో ఈ డ్రెస్ కి మేము పార్టీ వేర్ శాండిల్స్ తో పేరప్ చేసామండి. ఇవి కూడా మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సిఎంఆర్ అంటేనే రైట్ చాయిస్. మనం నెక్స్ట్ చూడబోయే లెహంగా సెట్ ఇదేనండి. ఇది మనకి బనారస్ లో అయితే వచ్చింది అనమాట. ఇది మల్టీ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది. సో దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఈ లెహంగా వచ్చేసి మనకి బనారస్ లో వస్తుందండి. అండ్ లెహంగా కలర్ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. మీరు చూసుకుంటే లెహంగా అంతా ఓవరాల్ గా మనకి టెంపుల్ డిజైన్ లో అయితే వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకి పీకాక్స్ అయితే వచ్చాయండి, చాలా బాగుంది. ఈ సైడ్ అంతా మనకి పీకాక్స్ అయితే వచ్చాయి. అండ్ కింద మీరు చూసుకుంటే ఇదంతా మనకి ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చాయండి. అండ్ మనకి ఇదంతా మీరు చూసుకుంటే మనకి గోల్డ్ స్టోన్స్ అయితే వీళ్ళు ఫిక్స్ చేశారు కొంచెం షైనీ రావడం కోసం. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ కూడా టెంపుల్ డిజైన్ అయితే వచ్చిందండి. మధ్యలో మనకి బ్యూటిఫుల్ పీకాక్ వచ్చి సైడ్ ఇదంతా మనకి లీవ్స్ ఫ్లవర్స్ ని చాలా చక్కగా ఇచ్చారండి డిజైన్. ఇందులో మనకి బ్లూ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ఎల్లో కలర్ లోని ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి జరీ వర్క్ లో. అండ్ కింద మీరు చూసుకుంటే మనకి రాజస్థానీ బార్డర్ అయితే వచ్చిందండి. ఇది కూడా మనకి మల్టీ కలర్ లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ జరీలో మనకి ఫ్లవర్స్ లీవ్స్ అన్ని వచ్చాయండి, చాలా బాగుంది. అండ్ వీటి పైన కూడా మనకి గోల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం బ్లౌజ్ చూస్తున్నామండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పట్టు బనారస్ లో వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. నెక్ దగ్గర చూసుకుంటే మనకి రౌండ్ నెక్ వచ్చి ఇది మనకి నెక్లెస్ డిజైన్ లా కనిపిస్తుంది కదండి. మనకి పైన అంతా చూసుకుంటే ఓవరాల్ గా గోల్డ్ జరీలో డిజైన్ అయితే వచ్చిందండి, చాలా బాగుంది. అండ్ కింద బార్డర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది. దానిపైన గోల్డ్ జరీతో వీళ్ళు ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మనకి పింక్ కలర్ ని హైలైట్ చేశారు. ఈ బ్లౌజ్ పైన మీరు స్టోన్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఓని చూస్తున్నామండి. ఓని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి బనారస్ లో వచ్చిందనమాట. కలర్ మనకి ఎల్లో కలర్ లో అయితే వచ్చిందండి. అండ్ మీరు ఓనీలో చూసుకుంటే పైన మనకి గోల్డ్ బుటా వర్క్ అయితే వచ్చిందనమాట. అటు సైడ్ బార్డర్ లో చూసుకుంటే మనకి గోల్డ్ జరీ వర్క్ అయితే వచ్చిందండి. అండ్ కింద మీరు చూసుకుంటే ఓని కింద మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇదంతా గోల్డ్ జరీ వర్క్ వచ్చి అండ్ కింద వచ్చేసి మనకి లెహంగాలో ఇచ్చినట్టే మనకి రాజస్థానీ బార్డర్ అయితే వచ్చింది. అండ్ కింద మీరు చూసుకుంటే మనకి లుక్ రావడం కోసం హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. బ్రైడల్ లెహంగా కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. ఇది మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో వచ్చింది అనమాట. వైన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం.
ఇప్పుడు మనం లెహంగా చూస్తున్నామండి. లెహంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గాన్జాలో అయితే వచ్చింది అనమాట. అండ్ కలర్ వచ్చేసి మనకి వైన్ కలర్ లో అయితే వచ్చిందండి. లెహంగా పైన అంతా మీరు ఓవరాల్ గా చూసుకుంటే మనకి గోల్డ్ జరీలోని ఫ్లవర్స్ అయితే వచ్చాయి అనమాట. అందులో మనకి కంప్లీట్ గా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ కింద మీరు బార్డర్ చూసుకుంటే మనకి చాలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి. బార్డర్ లో కూడా మనకి కంప్లీట్ గా ఫ్లవర్ వర్క్ అయితే వచ్చింది. అది కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ లో అయితే వచ్చింది అనమాట. ఫ్లవర్ చుట్టూరు మీరు చూసుకుంటే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. అండ్ కింద మీరు చూసుకుంటే ఇదంతా మనకి కట్ వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ చూస్తున్నామండి. బ్లౌజ్ కూడా మనకి వైన్ కలర్ లో వచ్చి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది అనమాట. నెక్ వచ్చేసి మనకి వీ నెక్ అయితే వచ్చిందండి. నెక్ చుట్టూరా మీరు చూసుకుంటే స్టోన్ వర్క్ వచ్చి అండ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అనమాట గోల్డ్ లో. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ డిజైన్ మనకి లెహంగా బోర్డర్ లో అయితే వచ్చింది. సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. కంప్లీట్ గా ఫ్లవర్స్ వచ్చి మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందని స్టోన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి గోల్డ్ థ్రెడ్ వర్క్ అండ్ ఇదంతా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది విత్ స్టోన్స్. ఇప్పుడు మనం ఓనీ చూస్తున్నామండి. ఓనీ కూడా ఫ్యాబ్రిక్ మనకి ఆర్గాన్జా అండ్ వైన్ కలర్ లో వచ్చింది. ఓనీలో మీరు చూసుకుంటే మనకి బుటా వర్క్ అయితే వచ్చిందండి. గోల్డ్ జరీలో అయితే వచ్చింది అనమాట. ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే సింపుల్ గా ఇచ్చారు. ఇందులో కూడా మనకి గోల్డ్ జరీ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా మనకి సీక్వెన్స్ వర్క్ స్టోన్ వర్క్ అయితే ఉంది. ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ లెహంగా సెట్ మీరు ఫెస్టివల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న లెహంగా సెట్ మనకి ట్రెండీ డిజైన్ అండి. చూస్తున్నారు కదా. ఇన్ లుక్ వచ్చేసరికి మనకి ఫ్లోరల్ వచ్చింది. అవుట్ లుక్ లో మనకి సిల్వర్ జరీతో అయితే వచ్చింది అనమాట. దీని డీటెయిలింగ్ అయితే చూసేద్దాం. ఈ లెహంగా వచ్చేసి మనకి బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి. ఫ్యాబ్రిక్ మనకి ఇన్ లుక్ లోని సాటిన్ వచ్చింది. అవుట్ లుక్ లో మనకి నెట్ అయితే వచ్చింది అనమాట. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇన్ లుక్ లో ఫ్లోరల్, అవుట్ లుక్ లోని సిల్వర్ జరీతో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ మధ్యలో మనకి ఫ్లవర్స్ డిజైన్ లీవ్స్ డిజైన్ వచ్చి అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చింది అనమాట. మనకు ఓవరాల్ గా ఫుల్ డిజైన్ అయితే వచ్చింది. కింద మీరు బార్డర్ చూసుకుంటే బార్డర్ వచ్చేసి కంప్లీట్ గా మనకి సిల్వర్ జరీలోని ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ తోని విత్ స్టోన్స్ తో అయితే చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. ఈ లెహంగా సెట్ కి అడిషనల్ గా హిప్ బెల్ట్ కూడా ఇచ్చారండి, కొంచెం లుక్ ఎన్హాన్స్ చేయడం కోసం. ఇందులో వచ్చేసరికి ఇది మనకి సాటిన్ లో అయితే వచ్చింది అనమాట. పైన మనకి కంప్లీట్ గా సిల్వర్ జరీ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి లెహంగా లానే బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చిందండి. ఇన్ లుక్ లో వచ్చేసరికి మనకి సాటిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసి నెట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. మనకి ఇదంతా మనకి చూసుకుంటే ఇవన్నీ ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చాయి సిల్వర్ జరీలో. అండ్ మనకి బుటా వర్క్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ లెహంగా సెట్ కి ఓనీ చూస్తున్నామండి. ఓనీ బార్డర్ వచ్చేసి మనకి సాటిన్ లో వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి నెట్ లో అయితే వచ్చింది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సిల్వర్ బుటా వర్క్ అయితే వచ్చిందండి. అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది, బ్లూ కలర్ లో వచ్చింది. అండ్ ఇందులో కూడా మనకి సిల్వర్ జరీ వర్క్ తో చాలా బాగుంది. ఇందులో మనకి డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ డ్రెస్ ని మీరు పార్టీ వేర్ గా వేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది.